తెరపడింది. ఉత్సుకత వీడింది. ఎట్టకేలకు మైలవరం పెనమలూరు టీడీపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఇన్నాళ్ళు టెన్షన్ పెట్టిన పెనమలూరు బంతి చివరికి బోడే ప్రసాద్ కోర్టులోకి చేరింది. బోడే ప్రసాద్కు టికెట్ కేటాయించడంతో పెనమలూరు పంచాయతీ తెరపడింది. అనుకునేలోపు తాజాగా కొత్త పంచాయతీ తెర మీదకు వచ్చింది. నిన్న మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో కొంత డీలాపడ్డ టీడీపీ శ్రేణులు శుక్రవారం బోడేకే టికెట్టు ఖరారు చేయడంతో నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. దీనిపై అసమ్మతి సెగ మొదలైంది. పెనమలూరు టీడీపీలో కొత్త పంచాయతీ మొదలైంది. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా బోడే ప్రసాద్కు టికెట్టు ఇవ్వడం పట్ల చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత అసమ్మతి గళం విప్పింది. చంద్రబాబు, నారా లోకేష్ తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని మండిపడింది. అసలు కథ ఏంటి? టీడీపీ రెండో జాబితాతో ఈ రచ్చ మొదలైంది. 34 మందితో చంద్రబాబు రెండో జాబితా విడుదల చేశారు. దానితో పలు నియోజకవర్గాల్లో సీట్లు రాని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి మద్దతుదారులు నిరసనలకు దిగారు. అదే కోవలో పెనమలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా వేరే పేరు పరిశీలనలో ఉంది అనే టాక్ బయటికి రావడంతో బోడే ప్రసాద్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. బోడే ప్రసాద్కు కాకుండా టికెట్టు ఇంకా ఎవరికి ఇచ్చినా పెనమలూరుకి తగిన న్యాయం చేయలేరు అనేది అక్కడి కార్యకర్తల, నేతల వాదన. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీని వదలకుండా పెనమలూరులో పార్టీని ముందుకు తీసుకువెళ్లిన బోడే ప్రసాద్కి టికెట్టు కేటాయించాలని అక్కడి నేతలు మొన్నటి వరకు పెద్ద రచ్చే చేశారు. ఒకవేళ టీడీపీ అధిష్టానం టికెట్టు ఇవ్వకుంటే చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఆయన ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తా అని బోడే ప్రసాద్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి టీడీపీ అధిష్టానం భయపడిందో లేదో కానీ పెనమలూరు నియోజకవర్గానికి సరిపోయే అభ్యర్థులు దొరకలేదేమో కానీ చివరికి చుట్టూ తిరిగి బోడే ప్రసాద్ దగ్గరే వచ్చి ఆగారు. బోడే ప్రసాద్కి టికెట్ ఇవ్వడంపై పెనమలూరు టికెట్ తమకే వస్తుందని అనుకున్న ఆశావాహులు ఆందోళనలు మొదలుపెట్టారు. దీంతో పెనమలూరు పంచాయతీ మళ్లీ షురూ అయింది. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా బోడే ప్రసాద్కు టికెట్ ఇవ్వడం పట్ల చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత అసమ్మతి గళం విప్పింది. చంద్రబాబు, నారా లోకేష్ తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని మండిపడింది. తన తండ్రి మరణం తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారని, మామగారు చనిపోయిన బాధలో ఉన్న రైతు ర్యాలీ చేపట్టానని దేవినేని స్మిత చెప్పారు. పార్టీ కోసం ఇంత చేసిన 2014, 2019 ఎన్నికల సమయంలోనూ తనకు టికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈసారి టికెట్ ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికి తిరిగి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. ఇప్పుడు బోడే ప్రసాద్కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గ్రౌండ్ వర్క్ చేసింది తామైతే లాబీయింగ్ చేసిన వాళ్లకు టికెట్లు ఎలా ఇస్తారని మండిపడ్డారు. టికెట్ లేదంటే బోడే ప్రసాద్ ఏడ్చాడు, బ్లాక్మెయిల్ చేశాడు. మేం బోడెలా చేయలేదు కదా, మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా అని టీడీపీ అధినేతను దేవినేని స్మిత ప్రశ్నించారు.